నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పాయా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొదిస్తే ఆ దేశం మోకరిల్లుతుందని వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా? 4 వారాల్లో నడ్డి విరిస్తాం అన్న అగ్రరాజ్య గర్జన ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఎలా నెట్టుకు రావాలి అన్న ఆందోళనగా మారిందా? అవును, ఇప్పుడు వైట్ హౌస్ కారిడార్లో ఇదే టెన్షన్. మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారుతోంది. 9 దేశాలకు విస్తరించిన ఈ సమర జ్వాల ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని దహించబోతోందా? చెట్టును నరికితే పండు రాలుతుందనుకున్నారు, కానీ అదే చెట్టు కింద పడి ప్రాణాలు పోతాయని ఊహించలేదు అన్నట్లుంది అమెరికా పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తే ఆ దేశం మోకరిల్లుతుందని, యుద్ధం ముగిసిపోతుందని భావించిన ట్రంప్ లెక్కలు తారుమారయ్యాయి. యుద్ధం మొదలై వారం దాటింది, ఆయుధాలు ఖాళీ అవుతున్నాయి, కానీ ఇరాన్ కసి మాత్రం తగ్గడం లేదు. మరి ఈ చిక్కుముడి నుంచి ట్రంప్ ఎలా బయటపడతారు? యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, అది వ్యూహాల చదరంగం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకునే ఆ దేశం కుప్పకూలిపోతుందని, తెల్ల జెండా ఊపుతూ లొంగిపోతుందని డొనాల్డ్ ట్రంప్ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఖమేనీ మరణం ఇరాన్ ప్రజల్లో ఆక్రోశాన్ని, పంతాన్ని పెంచింది. లొంగుబాటు మాట పక్కన పెడితే ఇరాన్ సేనలు మరింత రెట్టించిన ఉత్సాహంతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. చూస్తుండగానే యుద్ధం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. సాధారణంగా అమెరికా వంటి దేశం దాడి చేస్తే కొద్ది రోజుల్లోనే ప్రత్యర్థి దేశం చేతులెత్తేయాలి. కానీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధునాతన క్షిపణులను ప్రయోగిస్తుంటే ఇరాన్ తన వద్ద ఉన్న గెరిల్లా యుద్ధ తంత్రాలతో ఎదురుదాడి చేస్తోంది. ప్రస్తుతం అమెరికాకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఆయుధ సంక్షోభం. ఒకవైపు ఆయుధాగారం ఖాళీ అవుతోంది, మరోవైపు ఖర్చు పెరుగుతోంది. కేవలం వారం రోజుల్లోనే బిలియన్ల కొద్ది డాలర్లు బూడిదలో పోసిన పన్నీర్లా ఖర్చయ్యాయి. ఇరాన్పై పంతానికి పోయి అమెరికా ఖజానాకు చిల్లు పెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ పబ్లిక్ ముందు చాలా ధీమాగా కనిపిస్తున్నారు. మేము గెలుస్తున్నాం, ఇరాన్ నాశనం అవుతోంది అని ట్వీట్లు చేస్తున్నప్పటికీ వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్ దాడులు, క్షిపణి వర్షం అమెరికా రక్షణ వ్యవస్థకు సవాల్గా మారాయి. యుద్ధం సుదీర్ఘంగా సాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. అటు ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, ఇటు యుద్ధాన్ని మధ్యలో ఆపేస్తే అగ్రరాజ్యం పరువు పోతుంది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఇరాన్ కేవలం సైనిక శక్తితోనే కాదు, వ్యూహాత్మకంగా కూడా అమెరికాను ఇబ్బంది పెడుతోంది. ఆయిల్ సరఫరా మార్గాలను దిగ్బంధించటం, మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం వంటివి ట్రంప్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా సైనికులు యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోతుండడం, స్వదేశంలో ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత రావడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలి, ఇరాన్ను ఎలా దారికి తెచ్చుకోవాలి అనే ప్రశ్నలకు ట్రంప్ దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు. ట్రంప్ తొలుత ఈ యుద్ధం కేవలం 4 నుంచి 5 వారాలు మాత్రమే ఉంటుందని భావించారు. కానీ ఆ అంచనా కేవలం 4 రోజుల్లోనే తలకిందులైంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా అక్కడ పరిస్థితి అమెరికా ఊహించిన దానికంటే అత్యంత వేగంగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా రక్షణ, విదేశీ వ్యవహారాల అధికారులు ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. ఈ యుద్ధం కనీసం సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. సరిగ్గా అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు అమెరికాకు అర్థమవుతోంది. ఈ యుద్ధ వాతావరణంలో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల గల్ఫ్ దేశాల నుండి ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో భారత్కు అమెరికా ఒక కీలక మినహాయింపు ఇచ్చింది. రష్యా నుండి చమురు కార్గోలను కొనుగోలు చేసేందుకు భారత్కు 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఇది భారత్పై ప్రేమతో ఇచ్చిన మినహాయింపు అనుకుంటే పొరపాటే. గల్ఫ్ నుండి ఇంధన ప్రవాహాలు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని అమెరికాకు తెలుసు. అప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో చమురు కొరత ఏర్పడకుండా ఉండాలంటే భారత్ వంటి దేశాలు రష్యా నుండి చమురు తీసుకోవడమే మార్గమని అమెరికా భావిస్తోంది.
సంక్షోభ సమయంలో అమెరికా తన ప్రయోజనాల కోసం తాత్కాలిక సడలింపులను ఆశ్రయిస్తోంది. అమెరికా సైనిక సన్నాహాలు ఎంత వేగంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ప్రాథమిక లోపం కనిపిస్తోంది. యుద్ధ తీవ్రతను మరియు ఇరాన్ యొక్క దృఢత్వాన్ని అమెరికా తక్కువ అంచనా వేసిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక శక్తి మాత్రమే గెలుపును నిర్ణయించిందని, అవతలి పక్షం పట్టుదల కూడా ముఖ్యమని అమెరికా ఆలస్యంగా గుర్తిస్తోంది. వేగంగా దళాలను మోహరించడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చు అనుకోవడం 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మను కొట్టినట్లు సామెతను గుర్తు చేస్తోంది. ఎంతటి ఆధునిక ఆయుధాలు ఉన్నా భౌగోళిక పరిస్థితులు మరియు ప్రత్యర్థి దేశాల వ్యూహాల ముందు అవి ఒక్కోసారి తలవంచక తప్పదు. ఇరాన్ బలం వెనుక అగ్రరాజ్యం చైనా నీడ స్పష్టంగా కనిపిస్తోంది. చైనా నుంచి అందుతున్న విస్తృత సాంకేతిక ఆర్థిక సాయంతో ఇరాన్ భారీ ఎత్తున డ్రోన్లు, క్షిపణుల ఆయుధాగారాన్ని నిర్మించుకుంది. ఒకప్పుడు ఇరాన్ ఆయుధ సంపత్తిని తక్కువ అంచనా వేసిన ట్రంప్కు ఇప్పుడు ఈ డ్రోన్లే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ సైన్యంలోని కీలక ఉన్నత కమాండర్లను ప్రత్యర్థి దేశాలు హతమార్చినప్పటికీ ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికి కారణం ఇరాన్ అనుసరిస్తున్న నిర్ణయాధికార వికేంద్రీకరణ. ఉన్నత స్థాయి నాయకులు లేకపోయినా కింది స్థాయి కమాండర్లే యుద్ధక్షేత్రంలో తక్షణ నిర్ణయాలు తీసుకునేలా అధికారాన్ని బదిలీ చేశారు. నాయకత్వాన్ని నిర్మూలిస్తే సైన్యం కుప్పకూలుతుందన్న శత్రు దేశాల అంచనా ఇక్కడ తలకిందులైంది. ఏకంగా నాటో సభ్య దేశమైన టర్కీపైనే ఇరాన్ దాడికి దిగడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఇది కేవలం ఒక దాడి కాదు, తాము ఎవరికీ లొంగేది లేదు అని ఇరాన్ పంపిస్తున్న బలమైన సంకేతం. గల్ఫ్ దేశాలపై నిరంతరం డ్రోన్లతో విరుచుకుపడుతూ ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇరాన్ లోపల జరుగుతున్న ప్రజా నిరసనల వల్ల ఆ ప్రభుత్వం బలహీనపడుతుందని, ప్రజలే తిరగబడతారని అమెరికా, ఇజ్రాయెల్ వేసిన లెక్కలు పూర్తిగా తప్పాయి. అంతర్గత అసమ్మతిని ఇనుప పాదంతో అణచివేసిన టెహ్రాన్ ఇప్పుడు పూర్తి శక్తిని బాహ్య యుద్ధంపై కేంద్రీకరించింది. ప్రజా వ్యతిరేకత తనను దెబ్బతీస్తుందన్న భయం ఇరాన్ పాలకుల్లో ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ పరిణామాలు ట్రంప్కి అగ్ని పరీక్షగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఈ పరిణామాలు అతిపెద్ద సవాల్గా మారబోతున్నాయి. గతంలో ఇరాన్ ఆయుధాలను తక్కువగా చూసిన ఆయన ఇప్పుడు ఆ క్షిపణుల ధాటికి సమాధానం వెతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ట్రంప్ వ్యూహం ఎటన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మొత్తానికి ఇరాన్ను తక్కువ అంచనా వేసి ట్రంప్ చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అగ్రరాజ్యం ఆయుధాలు ఎన్నాళ్లు వస్తాయో స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు వెళ్తోంది. ఈ సమరం ట్రంప్ను మళ్లీ అధ్యక్షుణ్ణి చేస్తుందా, లేక యుద్ధమే ఆయన రాజకీయ భవిష్యత్తును అంతం చేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.